సార్, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనని ప్రజలు వద్దనుకుంటున్నారు కాబట్టే 11 సీట్లకి పరిమితం చేశారు అని అందరూ అనుకున్న వాస్తవం, అందరూ చెప్తున్న వాస్తవం. ఎందుకంటే 11 సీట్లే వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని ఆశించి అధిక మెజారిటీతో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో నిలబెట్టారు. మరి ఇప్పుడు ఇలాంటి అరాచక శక్తుల మీద కూడా ఒక చర్యలు తీసుకోవడం కానీ వాటికి సంబంధించిన కేసును ముందుకు తీసుకువెళ్ళడంలో కూడా ఇలా మేనమేషాలు లెక్కిస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు? చాలా వ్యతిరేకత వస్తుందమ్మా. ఎందుకంటే చాలా ఆశలు పెట్టుకున్నారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం నరకం చూసింది, అరాచకాలు చూసింది. ఏం మాట్లాడుతున్నారో అసెంబ్లీలో, మన మంత్రులు ఏం మాట్లాడారు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు, బయట ఏం మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు ప్రజలందరూ గమనించి ఇలాంటి అరాచకవాదులు అసెంబ్లీలో ఉండకూడదని వాళ్ళు నీకు బుద్ధి చెప్పి బయటే పంపించారు. మీరు ఈ అరాచకాలన్నీ అరికడతామని, మేము స్వచ్ఛమైన పాలన అందిస్తామని వచ్చారు, మంచి చేస్తున్నారు. కానీ ఇలాంటి అరాచకవాదుల్ని కంట్రోల్ చేయడంలో మీరు విఫలమయ్యారని నేను అంటాను. ఓకే, ఖచ్చితంగా వీళ్ళని ఇతని మీద చర్య తీసుకోవాలి. ఈ సిట్టుకి వ్యతిరేకంగా లీకులు చేస్తున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే ముద్దాయిల మీద మీరు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది, ఆ లిస్టు పెట్టి మీరు టకాటాక ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని రిమైండ్కి పంపించాలిగా. కోర్టు మీకు ఫుల్ పవర్ ఇచ్చింది. కోర్టు ఏమీ జోక్యం చేసుకోలేదు. మీరు మీ విధానాన్ని కొనసాగించండి, న్యాయబద్ధంగా పొండని చెప్పింది. న్యాయబద్ధమైన ఉన్నప్పుడు మీరు ఇంకెందుకు మేనవేషాలు లెక్క పెడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎస్పీ అయితే నెంబర్ 1 ఎస్పీ. నేను మొన్న మేము ఇద్దరం కలిసాం. లేదంటే అంతా బాగానే జరుగుతుంది అంటాడు. బాగానే జరిగితే మీరు ఇదేంటి ఈ రాంగ్ ట్రాక్ ఏంటి సార్? బయట కూడా కొంత డబ్బు చేతులు మారిందని చెప్పుకుంటున్నారు అందరూ. డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఆ విషయం ఆయన దృష్టిలో పెట్టినా కానీ లేదని అంటున్నారంటే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ సిట్టులో ఉన్న వ్యక్తులకి ఈ విధమైన లీకులు చేయడానికి కొంత డబ్బు ముట్టింది. ఎవరి ద్వారా ముట్టిందో కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు, మాకు తెలియదు. కానీ సార్, పోలీసు విచారణ విఫలమైనప్పుడు మాత్రమే ఆ కేసు సిట్కి వెళ్తుంది. అవును, సిట్లో కూడా న్యాయం జరగలేదు అంటే మరి ఇంకా ఎలా ఆలోచించాలి సార్? ఇది ఎలా తీసుకోవాలంటారు? ఇది చాలా ఆలోచించవలసింది, ఆవేదన చెందవలసిన విషయం అమ్మా. ఎందుకంటే అక్కడ జరగలేదు. గత ప్రభుత్వంలో పూర్తిగా ఆధారాలని చెరిపేశారు. నేనే చంపాను అని స్వయంగా ఆయన ఒప్పుకుని ముందుకొచ్చిన వ్యక్తి. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది, ఆధారాలు చాలా బాగున్నాయి, కరెక్ట్గా ఆధారాలు సేకరించారు, చాలా ఆధారాలు సేకరించారు. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వారికి ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పే వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. మరి దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి కదా సార్ అధికారులు? తీసుకెళ్ళాలి. కానీ ఇంకేంతో మేనమేషాలు లెక్క పెడుతున్నారు. దానికి కారణం ఇదే రాజకీయం. అక్కడ బలమైన వర్గం కాపు సామాజిక వర్గం, దానికి పెద్దన్న జ్యోతుల్ నెహ్రూ, దాని కుమారుడు ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్, ఉన్నవాళ్ళందరూ కాపులు. ఓకే, 2022 వైసీపీ ఎమ్మెల్సీ, వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. అది ఇప్పుడు అధికారం మారాక కూడా, వేరే కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ అనంతబాబుకి అండాదండలు ఈ స్థాయిలో ఉన్నాయి అంటే ఇంకా ఏ రకంగా నేరస్తులకి శిక్షలు పడతాయి అనుకోవాలి సార్ అసలు? అదే చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. న్యాయం ఎదురుగా కనపడుతుంది, చేసిన అన్యాయం కనపడుతుంది. అన్యాయం ఇతను చేశాడు, ఇతను కూడా వీళ్ళు ఉన్నారు అని పోలీసులకు కూడా తెలుస్తుంది. కానీ మేనమేషాలు లెక్క పెడుతున్నారంటే మరి సామాన్యులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఈ ప్రభుత్వాన్ని? ఆధారాలు దొరక్కపోతే సంవత్సరాల తరబడి విచారణ కొనసాగుతుంది. మరి నిందితుడు ఒప్పుకున్నాడు, నేనే చేశాను అని ఆధారాలు సేకరించారు. అయినా బాధిత కుటుంబానికి మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఏమైనా, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఎటువైపు ఉంటుందో చూద్దాం సార్. అనంతబాబు వైపా లేకపోతే బాధిత కుటుంబం వైపా ఉంటుందో చూడాలి. మరి బాధిత కుటుంబం వైపు ఉంటేనే ఈ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటుంది. లేదు నేను అదే బాటలో నడుస్తుంటే ప్రజలేమీ అంత అమాయకంగా లేరు, అంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు నోటితో ఎవరు మాట్లాడరు, రేపు ఓటు అనే ఆయుధంతో మీకు సమాధానం ఖచ్చితంగా చెప్తారు. మీకు ఒకసారి మీకు ఆ అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని బాటలో పాకుండా కులాన్ని ఓటుల సమీకరణ కాకుండా న్యాయబద్ధంగా పోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ విన్ అవుతారు. లేదు నాకు ఓటు రాజకీయాలే కావాలి, కుల రాజకీయాలే కావాలి,
నేను ఇదే చేస్తానంటే ప్రజలు ఏమీ చూస్తూ ఊరుకోలేదు. ఇప్పుడు ఏమీ అనరు. ఆ రోజు ఓటేసినప్పుడు ఖచ్చితంగా మార్పుని ఖచ్చితంగా మీరు చూస్తారు. అందుగురించి అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇస్తుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళ దృష్టికి లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఇంటి చిన్న విషయాలను వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఉండరు. ఖచ్చితంగా ఈ విజిల్ మీడియా ద్వారా, విజిల్ ప్రేక్షకులు ద్వారా ఈ ప్రభుత్వం దీన్ని చూస్తే, గుర్తిస్తే ఖచ్చితంగా ఈ లోటుపాటును సరిదిద్దినట్టయితే మంచి పేరు, ఆ ముద్దాయిలు ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకొచ్చి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చిన్న చిన్న మ్యారేజ్లు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా రోడ్ల మీద నడిపించి తీసుకెళ్తున్నారు. ఇది మళ్ళీ ఇంకోసారి చేయకూడదని. అదే పద్ధతి ఇక్కడ కూడా అనుసరిస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి 100 మార్క్స్ పడతాయి. కూటమి ప్రభుత్వ అభిమానులు, కార్యకర్తలు తప్పు చేసినా కూడా వెంటనే చర్యలు తీసుకునే ఈ కూటమి ప్రభుత్వం మరి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన విషయాలకి ఎందుకు తొందరగా చర్యలు తీసుకోలేకపోతుంది అనేది ఒక ప్రజల్లో ఒక డౌట్ అనేది ఖచ్చితంగా రేజ్ అవుతుంది. ఖచ్చితంగా కిరణ్కి సంబంధించి, అలాగే రీసెంట్గా వైసీపీకి సంబంధించిన కార్యకర్త ఒక మహిళ విషయంలో దూషించాడు అని ఆ 2 రోజులు ఒక్క రోజులోనే పోలీసులు చాలా స్పీడ్ పెంచి వాళ్ళని చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళని తీసుకురావడం, కేసు ఫైల్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇదెందుకు అంత లేట్ అవుతుంది అనేది ప్రజల్లో ఒక అనుమానం, చర్చకు కారణమవుతుంది. ఏది విధమైన దీని ప్రభావం వచ్చే రోజుల్లో ప్రభుత్వం మీద ఖచ్చితంగా పడుతుంది. మంచి జరిగితే మంచిగా ఉంటుంది, చెడు చేసినట్టయితే చెడు చేస్తే ఏ ఫలితాన్నైనా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాల్సింది, అందులో డౌట్ ఏం లేదు. ఓకే సార్, త్వరగా సుబ్రహ్మణ్యంకి అలాగే వారి కుటుంబానికి న్యాయం జరగాలి ఈ కూటమి ప్రభుత్వంలోనైనా అని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.